సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. నెల్లూరు నగరంలోని బ్రాహ్మణుల చిరకాల వాంఛ నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా తమకు ఓ భవనం ఉండాలన్న కోరికను ఎమ్మెల్యే పూర్తి చేశారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ PT రంగరాజన్ పెట్రోల్ బంక్ పక్కన 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర బ్రాహ్మణ కర్మకృతువుల భవనం బ్రాహ్మణులకు అంకితం చేశారు. ఈ భవనాన్ని మాజీ మంత్రి నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని బాలాజీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల మంది పేద మధ్యతరగతి బ్రాహ్మణులు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని, ఎవరైనా మృతి చెందితే పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి 8 నెలల క్రితం భవనానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. కర్మక్రతువుల భవనాన్ని బ్రాహ్మణ పెద్దల ఆలోచనల మేరకు వారికి కావలసిన విధంగా భవన ప్లాన్ ను తీసుకుని బ్రాహ్మణ సోదరులకు నా వంతు సహకారంగా కర్మకృతువుల భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఫ్రీజర్స్, ఇంకా వస్తువులు ఏవైనా అవసరమైనచో వాటిని కూడా త్వరలో సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ్లదొన వాసుదేవరావు, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర్ ప్రసాద్, రాష్ట్ర న్యాయ విభాగ కన్వీనర్ అడ్వకేట్ కురిచేటి లక్ష్మీనారాయణ, సేవా సాంస్కృతిక విభాగ కన్వీనర్ మల్లికార్జున శర్మ, కార్యదర్శి ఎస్వి శ్రావణ్ కుమార్, బాలాజీ, నరేష్, శ్రీనివాస్, రాష్ట్ర మహిళా విభాగ సభ్యులు శ్రీమతి జి జయలక్ష్మి, శ్రీమతి ఐ జయలక్ష్మి, శ్రీమతి ఎం నాగజ్యోతి కుమారి, శ్రీమతి బి నాగలక్ష్మి మరియు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు సుమారు 500 మంది నెల్లూరు నగర బ్రాహ్మణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బ్రాహ్మణ సోదరులకి ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ, ఈ కోరిక తీర్చగలిగాను. నేను చేయగలిగిన పనుల్లో ఒక మంచి తృప్తినిచ్చే ఈ పని 2 నెలల తర్వాత ఇంకేదన్నా ఒక 15 రోజులే నేను ఇక్కడ కోర్టు వచ్చేదాకా నేను శాసనసభ్యుడిగా పనిచేయగలుగుతా. తర్వాత నర్సరావుపేటకి వెళ్ళిపోవడం జరిగింది. అంత లోపలే ఈ పనిని పూర్తి చేసుకొని కంప్లీట్ ఇంకా ఒక ప్రహరీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. నీట్గా కూడా లోపల కూడా ఏమేం కావాలి అన్నీ కూడా. చాలా సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్లు అందరూ కూడా, ఇది బ్రాహ్మణులే కాదు, బేసిక్గా ఏ పేద కుటుంబం అయినా కూడా ఒక్కొక్కసారి బాడిగిళ్ళల్లో ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందో అనేది నాకు తెలుసు. ఎందుకంటే బాడిగిళ్ళల్లో ఒక్కొక్కసారి బాడీని పెట్టనీయకుండా ఇబ్బంది పడే రోజులు చాలా ఉంటాయి. అట్లాంటిది ఈరోజు ఎవరు ఒక ఉంటే ఇబ్బంది లేకుండా పెట్టుకునేదానికి అన్నిటికన్నా అది సో ఇట్లాంటిది అది నేను చేసే మంచి ఎక్కడో దగ్గర భగవంతుడు నాకు ఏదో రూపాన నాకు మంచి చేస్తాడు అని ఒక నమ్మకం. మంచి పని చేస్తే అది ఇంతమందికి ఉపయోగపడే ఒక మంచి కార్యం చేస్తే తప్పకుండా భగవంతుడు ఎక్కడో దగ్గర దీవిస్తాడు. సో ఈరోజు ఇదే కాకుండా ఇంకా దీనికి సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయో, ఫ్రీజర్లు కానీ ఇంకేం కావాలో అన్నీ కూడా పూర్తిగా కూడా సమకూరుస్తాం ఒకసారి ఇది అయిపోయిన తర్వాత. ఇదే కాకుండా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, నేను నర్సరావుపేట వెళ్ళిపోయినంత మాత్రాన నెల్లూరుతో నాకు అనుబంధం ఏం తగ్గలేదు, తెగదు కూడా. నేను ముఖ్యమంత్రి గారితో భగవంతుడి దేవాల అన్నీ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఇంకా కూడా ఏమైనా బ్రాహ్మణులకు సంబంధించి ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా అన్ని కూడా పూర్తి కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నాకు తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి తెచ్చుకునే చనువు నాకుంటుంది. భగవంతుడి దయ వల్ల మిమ్మల్ని అందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక అభ్యర్థిని నెల్లూరు నగరంలో తీసుకొచ్చాం. కేవలం ఈరోజు ఒక కార్యకర్తకి ఇవ్వాలా, ఒక పేదవాడైనా ఇవ్వాలా అని చెప్పి ఇవ్వటం జరిగింది. మేము కూడా 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఒక అభ్యర్థిని పెట్టుండొచ్చు. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని పెడదాము అని చెప్పి ఆయన నిర్ణయం ప్రకారం ఈరోజు మన అభ్యర్థిని పెట్టాం. మిమ్మల్ని అందరినీ నేనేం కోరను, ఎందుకంటే ఏమైనా పొరపాటు జరిగితే అది మంచి జరిగితే ఒకరికి వెళ్తుంది, చెడు జరిగితే అది నాకు చుట్టుకుంటుంది. మంచి జరిగితే ఎవరు కూడా దాంట్లో అనిల్ సహకారం ఎంత ఉందో చెప్పరు.
కానీ చెడు జరిగిందంటే మాత్రము అనిల్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగిందని చెప్తారు. నా ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏదన్నా మీరు సాయం చేయగలుగుతారు నాకు అని అంటే అది మేము పెట్టిన అభ్యర్థిని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే భగవంతుడి వల్ల ఈరోజు మనకి మంచి ఎంపీ అభ్యర్థి వస్తూ ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరైన మనిషి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చు, ఇంకా బ్రహ్మాండంగా కూడా పనులు చేసుకోవచ్చు. మనం ఏమి కావాలైనా కూడా అడిగి తెచ్చుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మొన్నే నేను మాచర్లో ఒక మంచి బ్రాహ్మణ భవన్ని దాదాపు అక్కడ కూడా హైవేకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ అడిగారు, మీరు ఎంపీ అవ్వగానే మీ ఫండ్స్లో పైన భవనానికి ఒక ఫ్లోర్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా సాయం చేస్తానన్నా అని చెప్పొచ్చాను. సో అలాగే ఇక్కడ కూడా ఏ కార్యక్రమానికైనా మీకు అందుబాటులో నేను అక్కడికి ఉన్నా కూడా తప్పకుండా అవసరమైతే నేను మాట్లాడి చేయించగల శక్తి ఉంది. సాయిరెడ్డి వస్తాడు, ఇంకా కూడా ఇంకేమైనా చేయాలన్నా కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇది కట్టేటప్పటికి ఆ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. స్థానికులు కొంతమంది ఇక్కడ రెచ్చగొట్టి ఇక్కడ కట్టేదానికి లేదు, ఇది చేసేదానికి లేదు, మీరు ఎలా చేస్తారని చెప్పి కొన్ని చేసినారు. కొంతమంది కోర్టులోకి కూడా వేశారు. అయినా వేసినా కోర్టులో అయినా వేసుకోండి, నాకు ఎవరైనా 10 ఓట్లు 20 ఓట్లు ఇక్కడన్నా కొంతమంది ఎవరైనా దాన్ని పెట్టి ఆడుతుంది కాబట్టి మేము వేయనన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. ఒక మంచి పని మనం చేసేటప్పుడు దీనికోసం ప్రతి కుటుంబంలో కూడా మనం ఎవరూ శాశ్వతం కాదు, ఇక్కడ అందరం పోయేవాళ్ళమే, ముందా వెనక అంతే తేడా తప్ప ఎవరో భూమిని అంట పెట్టుకోం. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో రోజు మనం ఇక్కడ జరగాల్సిన వాళ్ళమే. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా శివుడు సాక్షాత్తు శివుడు ఉండేదే శ్మశానంలో ఆయన అని చెప్తారు. అట్లాంటిది భగవంతుడే ఉన్నప్పుడు ఇది ఒక పుణ్యంగా భావించాలి. మనం ఒక దగ్గర ఉండి ఇంతకన్నా మంచి సేవ కార్యక్రమం నాకు తెలిసి ఇంకోటి ఏది ఉండదు. మరి ఎవరైనా సరే మీరు అలా అనుకుంటే అది పొరపాటు. నేను వెనక్కి తగ్గేదే లేదు. మీరు ఏమైనా చేసుకోండి, నాకు 50 కాదు 100 కాదు 200 ఓట్లు లేకపోయినా పర్వాలేదు దానివల్ల. కానీ ఒక దీనికి చేసే మంచి కారణంలో దయచేసి అడ్డుగా వద్దని చెప్పి ఆ రోజు చాలా మంది ఇది చేయడం కూడా జరిగింది. సహకారంతో ప్రతాపన్న కానీ నారాయణ సార్ కానీ ఎప్పుడవుతారని యాక్చువల్గా అయితే 4-5 నెలలు ముందే అవ్వాల్సింది ఇది. సార్ బై ఇలా ఏదో కొంచెం చిన్నగానే ఎటో మొత్తానికి పూర్తి చేయగలిగా త్వరొచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నా. ఏమనుకోవద్దు, ఎక్కువసేపు ఉండేవాడిని కానీ అర్జెంటుగా నాకు వేరే ఒక ప్రాంతంలో సాయంకాలం ఒకరిని కలవాల్సిన పనిలో అర్జెంటుగా ఫ్లైట్కి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన టైం వల్ల 2 గంటలకి నాకు రేణిగుంటలో ఫ్లైట్ వల్ల హడావుడిగా వెళ్తా ఉన్నాను. అభ్యర్థి కూడా వచ్చినవాడు కానీ ఈరోజు ఒంగోలులో మీటింగ్ ఉండటం వల్ల తను అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను, ఎవరో ఒకరు అటెండ్ అవుతాం ఇక్కడ అని చెప్పి ఈరోజు నేను రావడం కూడా జరిగింది. కాబట్టి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఆశీస్సులో ఉన్నాను తెలియజేసుకుంటాను. భోజనం వెళ్ళాలి. ఇప్పుడు ఓటా క్లాస్ రమణ కుమార్ మాట్లాడుతుంది. శ్రీ కాశీ విశ్వేశ్వర బ్రాహ్మణ సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. కర్మకుతుల భవనం సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఏదైతే బాలాజీ నగర్ కానీ ఇటు పక్క ప్రాంతాలు ఉన్న దాదాపు వేల సంఖ్యలో పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు మాకు ఒక కర్మకుతుల భవనం ఉంటే బాగుంటుందని ఎంతోమందిని అడగటం జరిగింది. ఎందుకంటే బాడుగిలలో ఉండినప్పుడు ఎవరైనా చనిపోతే ఆ పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఒక భవనం ఉంటే బాగుంటుందని అక్కడ ప్రాంతానికి సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాంతానికి సంబంధించి కార్పొరేటర్ ప్రతాపన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న గణేష్ వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా అలాగే ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ నాయకులందరూ కూడా ఒకటి కట్టిస్తే బాగుంటుందని కోరడం జరిగింది. దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు ఒకటి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏ విధంగా ఉండాలా అని వాళ్ళ అడిగి వాళ్ళ కొలతల ప్రకారమే వాళ్ళ చేత ఒక ప్లాన్ చేయించి
ఈరోజు పూర్తిగా కూడా ఒక మంచి భవనం కట్టగలిగాం. ఇది నా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ఏదైనా ఒక అన్ని మంచి పనిలో ఇది ఒక మంచి పని బ్రాహ్మణ సోదరులకి నేను చేయగలిగాను. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కళని నా ద్వారా మా కార్పొరేటర్ల ద్వారా ఈరోజు దాన్ని దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో పూర్తిగా కూడా దాన్ని చేయించడం జరిగింది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళకి అవసరమైన ఫ్రీజర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా దీనికి సంబంధించి ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమో అన్నీ కూడా సమకూరుస్తాం. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని చెప్తున్నాం. మేము ఏదల్లా ఒకటే మీ మంచి, ఎందుకంటే ఎప్పుడు బ్రాహ్మణులు భగవంతుడి సేవలో భగవంతుడి దగ్గరగా ఉండే వ్యక్తులు. మీ ఆశీస్సులు, మీ దీవెనలు మాకు ఇవ్వండి. కన్నా మేమేమి అడగము. మా తరపు నుంచి ఏం కార్యక్రమాలైనా మేము చేసేదానికి ఇంకా కూడా ముందడుగు తీసుకుంటాం. ఇంకా కూడా వాళ్ళకి ఏం కావాలి, ఈ భవనానికి సంబంధించే కాకుండా ఇంకా కూడా ఏమైనా అవసరమైన అన్ని కూడా చేసి తెలియజేస్తాం.